దర్శనం మాత్రమే మా సొంతము యేసయ్యా, చేతిలో ఉన్నదంతా శూన్యము. పలుకుదామా సంగమా? దర్శనం మాత్రమే మా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. మరొకసారి పలుకుదామా మాట బిగ్గరగా? దర్శనం మాత్రమే మా సొంతము, ఇది మన పాట. చేతిలో ఉన్నదంతా శూన్యము. మరొకసారి అందరం బిగ్గరగా? దర్శనం మాత్రమే మా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. దర్శనం ఇచ్చిన తోడచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. దర్శనం ఇచ్చిన తోడచితివి యేసయ్యా, సిగ్గుపరచక నన్ను అందుకే నీవున్నవాడు. నీవు అందరం చనిపోయాక ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఒక ఆరాధన మనిషి అంటే హోమోలు ఇట్లా చూపిస్తుంటారు మాటి మాట. నిన్ను దేవుడు ఒక ఆరాధన వ్యక్తిగా ఈ భూమి మీద సృష్టించాడు. ఈ భూమి మీద నీ పని ఏంటో తెలుసా? నీ జీవితం ద్వారా, నీ దేవాలయం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం. ఒకవేళ దేవుడు నేను పిలిచాడు, నువ్వు చనిపోయావు, చనిపోయిన తర్వాత వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎలా ఆరాధిస్తావు తెలుసా? ఆయన సన్నిధిని నువ్వు చూడగానే, ఆయన అపరంజ నేత్రాలు నువ్వు చూడగానే నీకు తెలియకుండానే నీ రెండు చేతులు దగ్గరికి వచ్చేస్తాయి, నీ రెండు చేతులు పైకి వెళ్ళిపోతాయి, నీ పెదాలు విప్పబడతాయి. ఆ పెదాల నుంచి నువ్వు ఏం చేస్తావు తెలుసా? దేవుని స్తుతిస్తూనే ఉంటావు, దేవుణ్ణి అనుభవిస్తూనే ఉంటావు. అది నీకు తెలియదు, ఎందుకంటే దేవుని సన్నిధి నీ ముందు ఉంది కాబట్టి. అధికమైన దీవెనతో మమ్ము నింపితివి.